నమస్కారము. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో స్పష్టత, వేగము చక్కగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులను చక్కగా మీకు ఉపయోగించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపమును వెలిగించటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో స్థిరత్వాలు ఏర్పడుతుంటాయి. చిన్న చిన్న పొదుపు పథకాలన్నీ కూడా కలిసి వస్తుంటాయి. అవన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ కార్యక్రమాల్లో అనుకూలత ఉంటుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ధాన్యలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను, దీపార్చనను నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు ప్రజా సంబంధాలు చక్కగా ఉపయోగించుకుంటుంటారు. పరిచయాలు కూడా బలపడుతూ ఉంటాయి. చేపట్టే ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధైర్యలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ద్వారలక్ష్మి పూజను నిర్వహించటము, అమ్మవారికి కలువ పూలను సమర్పణ చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబంలో అనుకూలత ఉంటుంది. శాంతి, సౌఖ్యాలు సంతోషాన్నిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మంచి సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గజలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఆవు నేతితో దీపారాధన చేయటం, మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం మంచిది. సింహరాశి వాళ్లకు అభివృద్ధితో కూడినటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. లక్ష్యాల విషయంలో ముందడుగు వేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాయకులతో చక్కగా అనుకున్నటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ పూజను నిర్వహించటం, సంధ్యాదీపమును వెలిగించటం మంచిది. కన్యారాశి వారు ఈరోజు తాము ఏర్పాటు చేయబోయే లేదా చేపట్టేటటువంటి నిత్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. మానసికమైనటువంటి ఇబ్బందులు పెరగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో లాభాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పద్మాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం, అమ్మవారికి దీపార్చన నిర్వహించటం మంచిది. తులారాశి వాళ్లకు భాగస్వామ్య వ్యాపారాలు, అనుబంధాలు కలిసి వస్తాయి. విద్యా వృత్తిపరమైనటువంటి అంశాల్లో విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకోగలుగుతారు. వ్యాపార కార్యక్రమాల్లో ఏర్పాటు చేసినటువంటి చర్చల్లో సమతుల్యతను పాటించాలి. ఈరోజు విశేషంగా మీరు పెద్దవారిని కలుసుకొని వారి యొక్క ఆశీర్వాదాలను పొందే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వరలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి తులసి పూజను నిర్వహించటము, పేదవారికి అన్నదానం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలతో పాటు రహస్యంగా తాము అనుకున్నటువంటి విషయాలను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో భావోద్వేగాలను నియంత్రించుకొని వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కనకధారా స్తోత్ర పారాయణం చేయటం, కుంకుమార్చన నిర్వహించటం మంచిది.
ధనుస్సు రాశి వారు ఈరోజు గురువులను పెద్దవారిని కలుసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులతో సంభాషణలు సమాలోచనలు చేస్తుంటారు. శుభవార్తలు వింటారు. వివిధ రూపాల్లో ఆర్థిక లావాదేవీలను చక్కగా నిర్వహించి ప్రయోజనాలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారికి ధ్యానమును నమస్కారమును సమర్పణ చేసుకోవటం మంచిది. మకర రాశి వాళ్లకు జీవన విధానాల్లో అడ్డంకిగా ఉన్నటువంటి కొన్ని అలవాట్లను తగ్గించుకోవటం మంచిది. ఏవైతే వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయో వాటిని కూడా నియంత్రించుకుంటూ ఉండాలి. ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం రమాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది. కుంభరాశి వారు వ్యక్తిగత అభివృద్ధి కోసం క్రొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఉపాయాలు కలిసి వస్తుంటాయి. కీలకమైనటువంటి విషయాల్లో అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధనలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేయటం, అమ్మవారికి తామర పుష్పాలు సమర్పణ చేయటం మంచిది. మీనరాశి వారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. శాంతి దయ ధర్మభావాలతో వ్యవహరిస్తూ ఉంటారు. సన్నిహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దవారి యొక్క ఆశీర్వాదములు పొందే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, అష్టకమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.